జ్ఞానాన్ని గౌరవించడం ఎలాగో ఇందాక మరి ఎవరికి వచ్చిందో ఐడియా తెలియదు కానీ సార్ ఏంటి ఎలిమెంట్ ఆఫ్ ఫైర్ మీ అబ్బాయి సార్, ఎలిమెంట్ ఆఫ్ వాటర్ మీ సేవలు గారు, ఎలిమెంట్ ఆఫ్ ఎర్త్ మీరు, ఎలిమెంట్ ఆఫ్ ఎయిర్ ఆయన ఎవరో మన శ్రీనివాసరావు గారు. అంటే పంచభూతాలు. అలాగే ఇందులో ఉన్నవన్నీ కూడా మనం ఫస్ట్ టైం మానవ పరిణామ క్రమంలో చేపగా అంటే జీవరాశుల్లో జలరాశిగా పుట్టాం. అంటే ఓన్లీ నీళ్ళల్లో మాత్రమే బతికేది మత్స్యావతారం. తర్వాత నీళ్ళల్లో మాత్రమే కాకుండా నీటిలోనూ నేల మీద రెండు చోట్ల కూడా బతకగలిగే దాని యాంఫీబియన్ అని చెప్పి ఇంగ్లీష్లోను ఉభయ జలమంతులను అంటారు. అది తాబేలు మత్స్య కూర్మము అంటాం. మత్స్య కూర్మాలు అయిపోయిన తర్వాత నేల మీద మాత్రమే బతికే వచ్చింది. అవి ఎవరు అంటే వర అంటే పంది. ఆ తర్వాత మనిషి జంతువులోంచి బయటకు వస్తున్నాడు అన్నాను గుర్తుగా. సగం మనిషి సగం సింహం, నారసింహావతారం. ఆంధ్రపాలజీ ప్రకారం చూస్తే అత్యంత ప్రాచీన కాలంలో హోమో ఎరెక్టస్, హోమో సివిలస్ లాంటి కాలాల్లో అంటే దాదాపుగా 20,000 30,000 సంవత్సరాల కిందట మానవుడు మరుగుజ్జుగా ఉండేవాడు, పొట్టిగా ఉండేవాడు, 25 మాత్రమే బతికేవాడు. అది ఎవరు అంటే వామనావతారం. ఆ తర్వాత మొత్తం జంతువుల మీద ప్రకృతి మీద ప్రకోపంగా ఉండేవాడు పరశురామావతారం. ఆ తర్వాత మీరు నమ్మరు మనిషి మనిషిలా బతకడానికి సంబంధించి మనిషిలోనే దేవుడు ఉన్నాడేమో రాముడు చెప్తూ మనిషిలోనే దేవుడు ఉంటాడు, దేవుడే మనిషి ఎక్కడో లేడు రాముడు. ఎక్కడ దగ్గరలో కాదు, ఎక్కడ దగ్గరలో లేదు, ఎక్కడ ఒక్కలు, ఎక్కడ చెక్కాలు, ఎక్కడ తొక్కాలు, ఎక్కడ ఒక్కాలు, ఎక్కడ ఎక్కడో, ఎక్కడ చిక్కాలు, ఎక్కడ ఎక్కడో తెలియాలి. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఉండదు. ఆ కృష్ణుడు చెప్పాడు. అందుకని జరాసంధుడు ఎలా చెప్పాలో, దుర్యోధనుడు ఎలా చెప్పాలో చెప్పాడు. మీరు నమ్మరు. అన్నిటికన్నా గొప్పది మౌనంగా ఉండగలగడం, అన్నిటికన్నా గొప్పది శాంతిగా